ప్రభు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి యొక్క ఆరాధన దినంలో మరి మనందరినీ కూడా ఈ యొక్క ఆరాధన వర్తమానం వీడియో కొరకే ఆహ్వానిస్తుంటున్నాను. ఈ దినం ఆదివారం ఉంటుంది కాబట్టి ఆరాధన దినము ప్రభు దినం అంటాం. మనం దినాన్ని ఏమంటామంటే ప్రభు దినం. మరి లోకస్తులకు అందరికీ ఇది హాలిడే, కానీ మరి విశ్వాసమైన మనకు ఇది హోలీడే. హోలీడే అంటే పరిశుద్ధమైన దినము. కాబట్టి పరిశుద్ధ దినములో మనము మరి ఆయన సన్నిధానంలో చేరి మనం ఆరాధించవలసి అనుకుంటున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను అని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి మరి ఆత్మస్వరూపైన దేవుణ్ణి మనం ప్రతి స్వరూపాన్ని ఈ యొక్క లోకంలో చేసుకోకుండా ఆత్మస్వరూపైన దేవుణ్ణి అట్లాగే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటువంటి దగ్గర మరి దేవుని వాక్యంలోని మరి మనకు ఆయన ఆజ్ఞయింటున్నది. కాబట్టి మనము ఆ విధంగా ఎట్లా ఆరాధించాలనే విషయాన్ని గురించి మరి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం. మనకు ఉదయకాలంలో వాక్య భాగం కొరకై 150వ కీర్తన అంటే ఆఖరి కీర్తన, ఆఖరి వచనం. 150వ కీర్తన ఆఖరి వచనం అంటే 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. కాబట్టి స్తుతి అది కొరకు లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాత్ ద బ్రీత్ ప్రైజ్ ద గాడ్. ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఊపిరిందా, ఊపిరున్న ప్రతి ఒక్కటి కూడా ఆయనను స్తుతించునుగాక. ఊపిరి లేకపోతే స్తుతించలేరు కదా. అందుకొరకే సకల ప్రాణులు అనేటువంటి చెప్పేటప్పుడు సకల ప్రాణులు, అది కీర్తనకర్త ఇంకొక చోట కూడా చెప్తాడు. మరి ఆయన స్తుతించుట గురించి ఏం చెప్తున్నాడు అంటే 30వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. 30వ కీర్తన 8వ వచనం నుంచి చదువుతాను. ఏమంటాడు? యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటాడు. నేను గోతిలోనికి దిగినలా నా ప్రాణం వలన ఏమి లాభము? నేను చనిపోతే దాని ద్వారా ఏం లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. కాబట్టి మన్ను లేక గోతిలోకి దిగిన తర్వాత మన్ను అయిపోతానే, అది నేను స్తుతించునా. యెహోవా ఆలకించు. నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చితివి అంటాడు. కాబట్టి నా ప్రాణము మరి ఉన్నప్పుడే నేను ఆయన ఆరాధించాలి. మరి ప్రాణం పోయిన తర్వాత ఇంకా నేనేం ఆరాధిస్తాను? కాబట్టి ప్రాణం లేని వస్తువులు ఆరాధించాలి. అందుకని సకల ప్రాణులు ఏమంటున్నాడు ఇక్కడ? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడు అంటాడు. అట్లాగే యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో కూడా ఏం చూస్తున్నాం ఇక్కడ? యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమంటున్నాడంటే రైట్ ఏమంటున్నాడు? పాతాళము నీకు స్థుతి కలుగదు, మృతులు నీకు కృతస్థాసులు చెల్లింపరు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించదు, సజీవులే కదా నిన్ను స్తుతించదురు. కాబట్టి ప్రాణము కలిగిన ప్రతి ఒక్కటి కూడా ఆయన్ను స్తుతించాలా అనేటప్పుడు. కాబట్టి ప్రేమల సహోదరి ఉదయకాలంలో మనమందరం కూడా ఆయన కృపచేత మరి ఇంకా జీవంతోనూ ప్రాణంతోనూ ఉంటున్నాము ఉదయకాలంలో. మరి అనేకులు ఒకవేళ మనకు తెలిసిన వారు, బంధువులు, మిత్రులు మరి నేను రాత్రి కూడా లేకపోయి ఉండొచ్చు. అయితే ఈ ఉదయకాలంలో మనల్ని అయితే ఇంకా ఆయన తన యొక్క మరి కృపతోనూ ప్రేమతోనూ మనల్ని ప్రాణంతో ఉంచుంటున్నాడు. కాబట్టి దాని కొరకు మొట్టమొదటిగా దేవానికి ఎంతో స్తోత్రమైన అని చెప్పాలి. అది కృతజ్ఞత చెల్లించి స్తోత్రం చెల్లించి సజీవులే కదా అంటున్నాడు. కాబట్టి మరి సజీవులమైన మనం ఆయన స్థుతించాలా అనేటువంటిది దేని యొక్క ఉద్దేశం. కాబట్టి కీర్తనకర్త ఏమంటాడంటే నేను ఆయనకు స్థుతి చెల్లించదును అంటున్నాడు. ఎట్లా స్థుతి చెల్లిస్తాడంట? 29వ కీర్తనలో ఏమంటాడంటే 9వ కీర్తన చూడండి 11వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? రైట్. సియోను వాసైన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. కీర్తించుడి, సింగ్ అంటు హిమ్ ఈజ్ ఆయన అంటాడు. కాబట్టి సియోను వాసి అంటే ఆయన యొక్క, సియోను అంటే దేవుని యొక్క మందిరము, దేవుని నివాస స్థలము, దేవుడు నివసించే స్థలం. సియోను వాసి అంటే ఎవరైతే మన ప్రభుని ఎరిగింటున్నారో
ఆయన నామం ద్వారా ఎవరైతే రక్షించబడిన వారందరూ కూడా సీయోను వాసులే. కాబట్టి వారందరూ కూడా ఏం చేయాలంట? కీర్తనలు పాడంటారు. కాబట్టి కీర్తనల ద్వారా కీర్తనలతోనూ మనము ఆయన స్తుతించాలి. అందుకొరకే 149 కీర్తనలు కూడా ఏమంటాడంటే, ఎటువంటి సంగీతముతో ఆయన స్తుతించాలంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అంటాడు. యెహోవాకు క్రొత్త కీర్తన పాడు, సింగ్ టు హిమ్ ఏ న్యూ సాంగ్. అండ్ ఇక్కడ ఏమంటాడంటే, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. స్తోత్ర గీతం అంటే కృతజ్ఞత గీతం పాడవు. కాబట్టి పాటల ద్వారా ఆయన్ను స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. లోకంలో అనేక చోట్ల మనం చూసినట్లయితే ఈ ఆరాధనలో మరి పాటల ద్వారా ఆరాధించటం అనే ఒక భాగం చాలా భాగంగా ఉంటుంది అనేక సంఘాల్లో, చర్చెస్లో కదా. కాబట్టి ఆయన కీర్తనల ద్వారా ఆరాధించవచ్చు. అట్లాగే ఇంకేమంటున్నాడంటే 33వ కీర్తనలో మనం గమనించినట్లయితే 33వ కీర్తనలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటున్నాడు. స్తుతించుట అగైన్ ప్రైజింగ్ కదా. ఎట్లంట? సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి, ఆయన గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది, యెహోవా యథార్థమైనది. కాబట్టి ఆయన యథార్థమైన వాడు, నిత్యమైన వాడు, నీతివంతుడైన వాడు. మరి అటువంటి యొక్క మహోన్నతుడైన దేవుని మనం చేయాలంట కీర్తనలు పాడాలా. కీర్తనలకు సహా దానితో కూడా కలిపి ఇక్కడ ఏమంటున్నాడంటే 10 తంతులు గల సితారతోను, సితారతోను అంటే మన వాయిద్యములు కూడా వాయించచ్చు. కాబట్టి దావీదు ఈ మాట రాస్తుంటున్నాడంటే దావీదు మంచి వాద్యములు వాయించి అనుభవం కలిగిన వాడు ఉంటున్నాడు. కాబట్టి తాను మరి చిన్నతనమును గొర్రెలు కాసుకుంటూ పోయినప్పుడు అనేక వాద్యములు వాయిస్తూ పాటలు పాడేవాడు. కాబట్టి కొన్ని పాటలు దీంట్లో మనం కీర్తనలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని మనము మన యొక్క పాటల ద్వారా మనకి సంగీతం ద్వారా, సంగీతం అనేటువంటిది అది హృదయంలో నుంచి వచ్చేటువంటిది కాబట్టి కదా. అటువంటి యొక్క సంగీతం ద్వారా ఆయన స్తుతించవచ్చు, ఆయన వాద్యముల ద్వారా కూడా ఆయన్ను స్తుతించవచ్చు. ఎందుకంటే ఆయన వాక్యము యథార్థమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందులో ఏ కలిపి మరి లేదనమాట, యథార్థత అనేటువంటిది. అట్లాగే ఎవరెవరు ఆరాధించాలంటే కీర్తనకర్త ఏం చెప్తాడంటే అందరినీ పిలుస్తుంటున్నాడు. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును, తన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేయను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే 67వ కీర్తన 2వ వచనములో దేవుడు మమ్మల్ని కరుణించి ఉన్నట్లు భూమి మీద ఉన్న వారందరూ కూడా ఆయన ఆరాధించాలంటాడు. యూనివర్సల్ కాల్ ఫర్ ద ప్రైజ్. భూమి మీద ఎందుకంటే సర్వమును ఆయన సృష్టించిన వాడు ఉంటున్నాడు, సర్వసృష్టికి ఆధారభూతుడైంటున్నాడు, సర్వసృష్టిని ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఆకాశం, అన్ని విధమైన గ్రహములు, రాశులు ఇవన్నీ కూడా ఒక ఇంచు కూడా కదలవు ఆయన లేకపోతే. ఆయనే దాన్ని సృష్టించి నడిపిస్తూ వస్తున్నాడు. అట్లాగే భూరాశుల్లో మనుషులు కానీ, మరి పశువులు కానీ, మరి చెట్లు కానీ, వృక్షాలు కానీ, మరి మత్స్యములు కానీ, సముద్రంలో ఉండేటివి కానీ, భూమి మీద ఉండేటివి కానీ, గాలిలో ఉండేటివి కానీ అన్నీ కూడా దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క మరి శక్తి ద్వారానే నడుస్తుంటున్నాయి. కాబట్టి మనుషుడు విశేషంగా వీటన్నిటికంటే మరి ఉన్నతమైన వాడుగా సృష్టించబడి ఉంటున్నాడు. కాబట్టి మనుషుడు దేవుని సమీపముగా ఎరిగిన వాడు ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయన్ను ఆరాధించవలసిన వారు ఉంటాం. ప్రభువా నీవు నన్ను సృష్టించుంటున్నావు, నన్ను నడిపిస్తున్నావు, నాకు జీవమైంటున్నావు అనేటువంటి విధంగా. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా ఏమంటున్నాడంటే 42వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ఏమంటాడు? రైట్, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 10-12 వచనాలు కదా చూసినట్లయితే, భూదిగంతమును నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడు, నిన్ను నేను పిలుచుకునిట్టున్నాను అంటున్నాడు. నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని. ఆయన మనల్ని ఏర్పరచుకునిట్టున్నాడు, మనం ఆయన ఏర్పరచుకోలే, ఆయన మనలను ఏర్పరచుకునిట్టున్నాడు. అందుకొరకే ఏమంటాడంటే సముద్ర ప్రయాణం చేయవారులారా సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా ద్వీపంలోని సమస్తమా,
యెహోవాకు కొత్త గీతము పాడుడి. కాబట్టి ఈజ్ కాలింగ్ ఏ యూనివర్సల్ కాల్. చూసినట్లయితే సముద్ర ప్రయాణము, ద్వీపములు, దూరములు, సమీపంలో వారందరూ కూడా ఆయన్ను స్తుతించాలి. ద ఓన్లీ అండ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ దట్. ఒకే ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన నిన్ను జీవంతో ఉంచుంటున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తుంటున్నాడు, ఆయన నిన్ను ప్రేమించి నిన్ను భద్రపరిచిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన సర్వసృష్టికర్త, సర్వాంతర్యామే దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. కాబట్టి ఆయన మనం ఆరాధించాలా. భూదిగంత నివాసులారా అందరూ కూడా ఆయన్ను ఆరాధించుడి అంటున్నాడు. అట్లాగే మనం చూసినట్లయితే ఎందుకు ఆరాధించాలా ఆయన్ను అనేదానికి మరి పేతురు ఒక మాట రాస్తుంటాడు. పేతురు ఏం రాస్తుంటాడు అంటే మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనం, ఆయన మనల్ని ఏమి చేసి ఉంటున్నాడు, మనకు ఏ కార్యం చేసి ఉంటున్నాడంటే చూడండి, అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. మనం చీకట్లో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము, పాపంలో ఉన్నాము, పాప మార్గంలో ఉన్నాము, పాప క్రియల్లో ఉన్నాము, పాప చేష్టల్లో ఉన్నాము, పాప జీవితంలో ఉన్నాము. అయితే దేవుడు ఎప్పుడైతే మనం యేసుప్రభువుని అంగీకరించినామో ఆయన మనకి ఏం చేశాడు, చీకటి తొలగించి తన యొక్క జీవాన్ని మనకిచ్చాడు. మన పాపం అంతా కూడా క్షమించి తన యొక్క నిత్య జీవాన్ని మనకిచ్చాడు. కాబట్టి మనలను నూతనమైన ప్రజలుగా చేశాడంట కదా, ఏర్పరచబడిన మనల్ని ఆయన పిలిచింటున్నాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనం పిలిచింటున్నాడు. సోదరి నిన్ను నన్ను ఆయన పిలిచింటున్నాడు. ఎట్లాగా ఎందుకొరకంటే మరి మనం ఏర్పరచబడిన వంశము కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండవది రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహము. యాజకులు అంటే ఏంటి? యాజకులు అంటే మరి అర్పణలు అర్పించి దేవుని సన్నిధానంలో ఆయన మరి సన్నిధిలో ఆయన స్తుతించేవారు. అటువంటి యాజకులుగా చేస్తుంటున్నాడు. పరిశుద్ధ జనము ఆయన కొరకంటే ఒకరు ప్రత్యేకమైన జనముగా చేస్తుంటున్నాడు. అట్లాగే దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన మనం ఆయన సొత్తుగా ఉంటున్నాము. ఏం చెప్తున్నాడు ఆయన? ఇదిగో నేను నా అరిచేతిలో చెక్కునిట్టున్నాను అంటున్నాడు. మరి అతన్ని ఎవరు కూడా నిన్ను మరి తీసుకోలేరు అంటాడు. కాబట్టి ఆయన తన అరిచేతిలో మనల్ని భద్రపరిచినవాడు అంటాడు. కాబట్టి 4-fold 4 గంటల ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చుంటున్నాడు. ఏం చేశాడు? మనల్ని మరి చూసినట్లయితే ఏర్పరచబడిన వంశముగా, ఆయన కొరకైన వంశముగా, పరిశుద్ధ జనముగా చేసినాడు. రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తుగా చేసినాడు. కాబట్టి సోదరి ఇటువంటి అనుభవం కలిగినట్లయితే, ఇటువంటి మరి ప్రత్యక్షత నీకు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆయన తప్పక స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం. స్తుతించవలసి యథార్థమైన స్థితి ఎటువంటిగా ఉంటుందంటే, యథార్థమైన స్థితి ఎటువంటిది అని చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి, ఇదే ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తాము 13వ అధ్యాయంలో. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. స్తుతి అనేటువంటి యాగం ఎట్లాగా మరి ఆయన నామమును ఒప్పుకొనచ్చు, జిహ్వాఫలము అర్పించదము. ఆయన నామాన్ని మన హృదయంలో ఒప్పుకుంటూ, జిహ్వాఫలము అంటే మన యొక్క మాటల ద్వారా హృదయాంతరంగంలో నుంచి వచ్చే మాటలు, ఏదో పైన వచ్చే మాటలు కాదు, పెదవులతో పలికే మాటలు కాదు, అంతరంగంలో వచ్చేటువంటి మాటల ద్వారా ఆయన్ను మనం స్తుతించవలసిన వారనుకుంటున్నాము అంటాడు. దీన్ని ఏమంటే స్తుతి యాగము. కాబట్టి స్తుతి యాగం చేయవాడు దేవుని మహిమపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మహిమపరిచేవారిని ఆయన మరి కోరుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన దేవుని మనం స్తుతి యాగం ద్వారా మన యొక్క మరి హృదయంలోంచి వచ్చే మాటల ద్వారా మనం ఆయన స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం. అంత మాత్రం కాకుండా మరి చూసినట్లయితే ఈ యొక్క స్తుతి ఆరాధన అనేటువంటిది మరి ఆది సంఘంలో ఎట్లాగా ప్రారంభమైందనే కార్యం మనం చూస్తాం. అపోస్తల కార్యములో మరి 2వ అధ్యాయము 46వ వచనం. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుతూ దేవుని స్తుతించు ప్రజలందరూ దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. ఆనందముతో నిష్కపటమైన ప్రతి ఇంట. కాబట్టి ఎవరెవరైతే ఆయన కందు విమోచించబడి ఉంటున్నారో కదా, కాబట్టి మరి ఎవరు ఎట్లా ఉంటున్నారంటే విమోచించబడిన ప్రజలు. ఎవరైతే ఎట్లాగ విమోచించబడి ఉంటున్నారు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని పేతురు చెప్పినప్పుడు వారందరూ కూడా
ఒప్పుకున్నారు. అందుకొరకే ఆ దినమున దగ్గర దగ్గర 3,000 మంది చేర్చబడినారు. 3,000 మంది అంగీకరిస్తున్నారు. ఈ 3,000 మంది కూడాను ఏం చేస్తున్నారు? ఇప్పుడు సంతోషముతో దినదినం ఆయన స్తుతిస్తూ ఇంటింటా వాళ్ళు కూడుకుంటూ ఉన్నారు అనేటువంటి కార్యక్రమం చూస్తున్నాం. కాబట్టి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతో వారు స్తుతిస్తూ మరి అక్కడ మరి గడిపిన వారు ఉంటారు. కాబట్టి ఆది సంఘము అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏర్పడినట్టు సంఘము, నూతన నిబంధన సంఘములో మరి ఆరాధన అనేటువంటిది ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది. అందుకొరకే ఏమంటాడంటే 42 వీరు అపోస్తుల బోధ ఎందును సవాసమును రొట్టె విరుచుటను ప్రార్థన చేయడం ఎడతెగక ఉండేది. కాబట్టి ఆ విధంగా మరి ఆయన స్తుతించవలసిన వారంగా ఉంటున్నాము అనేటువంటిది. కాబట్టి మరి అదే సమయంలో మనకు దేవుడు ఇంకొక కార్యం మనకు బయలుపరిచేది ఏంటంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పరలోకపు ఆరాధన గురించి మనం చూస్తున్నాం. మనం ఈ లోకంలో ఆరాధించే ఆరాధన పరలోకపు ఆరాధనకు సాదృశ్యంగా ఉంటున్నది. పరలోకంలో మనం ఆయన ఆరాధించలేటున్నాం. అందుకొరకే మరి యోహానుకు ప్రత్యక్షపరచుకుంటే ప్రకటనలో 5వ అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే మరి 11వ వచనంలో మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందార్హుడు అని చెప్తున్నాడు. పరలోకములో ఏముంది? అక్కడ సింహాసనం ఉంటున్నది. సింహాసనం మీద ఆసీనుడైన దేవుడిని మనం చూస్తున్నాం. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్నాం, వధించబడిన గొర్రె పిల్లవలే. అక్కడ ఏం చేస్తున్నట్టే రక్తం చేత విమోచించబడిన ప్రతి వంశంలో ఉండేవాళ్ళు అందరూ కూడా, ప్రపంచంలో ఉండే ప్రతి వంశము, ఆయా భాషలు, ప్రజలు, ప్రతి జనము దేవుని కొరకు కొనబడిన వారందరూ కూడా అక్కడ ఉంటున్నాం. కాబట్టి నీవు నేను కూడా ఒక దినము నా యొక్క దేవుని మహిమా సింహాసనం ఉంటాం. ఎట్లాగా ఆయన్ను ఆరాధించగలుగుతున్నాం. మరి మా కొరకై మరి ఏం చేస్తున్నామంట? దేవుని యొక్క భూలోకం ముందు ఏలుదని కొత్త పాట పాడుదురు. కాబట్టి మీ యొక్క విమోచన కొరకై, అందుకొరకే ఏమంటాడు? 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే 7వ అధ్యాయంలో కూడా 9వ వచనం ఏమంటున్నాడు? అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనము నుండి, ప్రతి వంశము నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడు నుండి ఎవడూ లెక్కింపజాలని గొప్ప సమూహము, పరలోకంలో గొప్ప సమూహం దేవుని సింహాసనం ఎదుట వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. మనం గమనించినట్లయితే వారందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణ కొరకై స్తోత్రం కలుగునగా. మా రక్షణ కొరకై, కాబట్టి ఆ రక్షణ కొరకై స్తుతించేవారు. కాబట్టి లోకంలో మనం కూడా ఆ రక్షణ అనుభవం ఏంటి? ఆ రక్షణ అనుభవం యేసుక్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించుట, మరి యేసుక్రీస్తునందు నూతనముగా జన్మించుట. అప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశం కలిగిన వారు ఉంటారు. ఎట్లాగా ఆయన మరి చూసినట్లయితే ఆయన అంగీకరించడం ద్వారా, హృదయం ముందు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకోవడం ద్వారా మనం రక్షించబడతాం. కాబట్టి మన పాప క్షమాపణ నిమిత్తమై ఆయన మరి స్తుతియాగం బలియాగముగా మనకు అర్పించబడినాడు. కాబట్టి మనం స్తుతియాగముగా మనం ఆయనకు అర్పించుకోవాల్సి అనుకుంటున్నాం. కాబట్టి మరి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు. సకల ప్రాణులు, కాబట్టి నీవు నేను కూడా ఇక మరి ప్రాణం కలిగి ఉంటున్నాము. కాబట్టి జీవం ఉన్నట్లయితే అందరం కూడా మనము ఆయన ఆరాధించవలసిన వారు ఉంటున్నాం, ఆయన స్తుతించవలసిన వారు ఉంటున్నాం. దాన్ని బట్టి మరి ఈ దినము మనము ఆరాధనలో పాలు పొందవలసిన వారుగా ఉంటున్నాం.